హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. ఏంటా ఈరోజు పొద్దు పొద్దున్నే 2 కొబ్బరి చిప్పలతో మన ముందుకు వచ్చేసింది అనుకుంటున్నారా? ఈరోజు వీటితోనే మీకు ఒక స్పెషల్ డిష్ చేసి చూపిస్తానండి. అదేంటో చూసేద్దాం రండి. ఆ 2 కొబ్బరి చిప్పల్ని ఇలా ముక్క చేసి తీసుకున్నానమాట. ఇప్పుడు వీటిని మిక్సీకి వేసి పాలు తీసేసుకుందాం. ఇంతకీ మీకు నేను ఇదేంటో చెప్పలేదు కదండి. వీటితో ఏం చేస్తున్నానో, కొబ్బరితో ఐస్ క్రీమ్ చేస్తున్నా అండి, కొబ్బరి పాలతో. ఏది కాని రోజుల్లో ఐస్ క్రీమ్ ఏంటా అనుకుంటున్నారా? ఏం చేస్తామండి బాబు, ఎండలు అలా మండిపోతున్నాయి కదా వానాకాలంలో కూడా. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసి పాలు తీసేసుకుందాము. పాలను తీసేసుకుని కడాయిలో పోసుకుని పొయ్యి వెలిగించేసుకుందామండి. మనం పాలను తీసుకోగా కొబ్బరి ఇలా వచ్చిందండి పొడి పొడిగా. దీన్ని కొంచెం ఎండలో పెట్టుకొని మనం పప్పు చారుల్లో అయినా బెండకాయ ఫ్రై అలా వేసుకుని వాడుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు కొంచెం తెరల కాగిన తర్వాత పంచదారను కలుపుకోవాలి. ఇలా కొబ్బరి పాలు తెరల కాగుతూ ఉన్నప్పుడు మనం గిందుల్లోనికి, నేను తీసుకున్న పాలలోకి సగానికి పంచదారను తీసుకుంటున్నానండి. ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుని పాలను కలుపుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. కార్న్ఫ్లోరు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా చిక్కగా దగ్గరికి బాగా వస్తుందండి. ఇప్పుడు దీనిని మరికొంతసేపు దగ్గరికి వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని తిప్పుతూనే ఉండాలండి. 5 నిమిషాల తర్వాత ఇలా చిక్కబడిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక స్టీల్ డబ్బాలోకి కానీ ఐస్ క్రీమ్ మౌల్స్లోకి కానీ తీసేసుకోవచ్చండి. చిన్న చిన్న కప్పుల్లోకి కానీ తీసుకుని కుల్ఫీ కింద, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అయితే నేను ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాచీ పౌడర్ కానీ ఏం వేయట్లేదు. ఎందుకంటే దీంట్లో ఉన్న కొబ్బరి ఫ్లేవర్ని అవి డామినేట్ చేసేస్తాయండి. ఇలా కొబ్బరి ఫ్లేవర్తోనే ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా మనం స్టవ్ కట్టేసుకుని దీన్ని డబ్బాలోకి తీసేసుకుంటున్నా అండి నేను. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో 7-8 గంటలు నైట్ అంతా ఉంచుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన కూల్ కొబ్బరి ఐస్ క్రీమ్ రెడీ అండి. దీని టేస్ట్కి మనం బయట కొనుక్కున్న ఏ ఐస్ క్రీమ్, కుల్ఫీ ఏది సరిపోదండి. ఎంతైనా
అమ్మ చేతి వంటే కదా. ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 7-8 గంటల తర్వాత ఇలా గట్టి పడిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని చేత్తో అయినా ఇలా రబ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలా అయినా తీసుకోవచ్చు. లేదంటే ఇలా వాటర్లో అయినా పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకొని తీసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకుందామండి. ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీ అయిన ఐస్ క్రీమ్ రెడీ అండి. దీన్ని పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇంతే అండి. ఇలా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి పెడితే ఎప్పుడు పిల్లలు బయట కొంటామన్నా వద్దంటారండి. ఎంతో టేస్టీ అయిన కూల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి.